హలో అండి, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వెటర్స్ మఫ్లర్స్ అల్లుకునే అల్లిక ఉంది కదండి, దాన్ని మనము ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పుకుందాము. దీనికోసం ఇక్కడ ఈ రెండు మనకి నీడిల్స్ కావాలండి. ఇక్కడ 12 నెంబర్ సైజ్ తీసుకున్నాను. మనకి నీడిల్కి బ్యాక్ సైడ్ నెంబర్ వేసి ఉంటుంది. ఇక్కడ ఈ రెండు కలిపి మనకి ఒక సెట్ అండి. ఇవి సపరేట్ నీడిల్స్ కాదు, రెండు నీడిల్స్ కలిపి ఒక సెట్ మనకి రెండు కావాలి అల్లుకోవాలి అంటే. ఈ స్వెటర్ అల్లికలో మనకి బేసిక్ స్టిచెస్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి నిట్ స్టిచ్ అంటాము, ఇంకొకటి పర్ల్ స్టిచ్ అంటాము. ఈ రెండు స్టిచెస్ మనకి నేర్చుకుంటే మనము ఏదైనా అల్లుకోవచ్చు. అంటే అన్ని అల్లికలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఊల్ తీసుకొని మనము క్రోచెట్ వీడియోస్లో బేసిక్ స్లిప్ నాట్ వేసుకున్నాం కదండి. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్లిప్ నాట్ వేసుకోవాలంటే ఒక చిన్న ఇలా రింగ్ ఫామ్ చేసేసుకోండి. మనకి ఈ రింగ్ ఎంత ఉండాలి అనుకుంటే, ఈ నీడిల్ అనేది ఫ్రీగా మనకి లోపల మూవ్ అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది. మరి టైట్గా కూడా చేసుకోవద్దు, ఎందుకంటే మనము తర్వాత మరీ టైట్ అయిపోతే అల్లుకోవడం కూడా కష్టం అయిపోతుంది. అందుకని కొంచెం ఫ్రీగా మనకి మూవ్ అవ్వాలి. ఇక్కడ కింద మనకి టెయిల్ థ్రెడ్ ఉంది కదా, మనం ముడి వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవద్దు. ఇది కట్ చేస్తే మనకి అల్లిక అంతా కూడా లూజ్ అయిపోతుంది. సో అందుకని దీన్ని ఇలా ఇటు సైడ్కి ఇలా పట్టుకొని దాన్ని ఉంచుకొని మనము అల్లుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న ఈ రింగ్ మనకి కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పుకున్నాం కదా, ఎందుకంటే మనం సెకండ్ నీడిల్ని ఈ రింగ్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. సో అందుకని మనకి కొంచెం ఇది ఫ్రీగానే ఉండాలి. ఈ నీడిల్ మీద మనము ప్రెజెంట్ ఒక రింగ్ వేసుకున్నాం కదండి. ఇలాగే మనకి ఎంత లెంగ్త్ కావాలి అనుకుంటే అంత లెంగ్త్ ఈ నీడిల్ మీద మనం చైన్స్ అంటే రింగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ రింగ్స్ మనం ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. ఈ థ్రెడ్ని తీసుకోండి. ఈ థ్రెడ్ని ఈ 2 ఫింగర్స్ మీద పెట్టుకొని ఇలా జస్ట్ పక్కకి ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసి దాన్ని నీడిల్ కల తగిలించేసి కింద ఉన్న థ్రెడ్ని ఇలా టైట్గా లాగండి. ఇందాక చెప్పాను కదా నేను, ఈ నీడిల్ మీద వేసుకునే రింగ్స్ మరీ టైట్గా కూడా ఉండకూడదు. సో అందుకని మరీ టైట్గా ఉండకుండా జస్ట్ మనకు అలా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా అలా లాగేసేయండి. చూడండి, ఈ 2 ఫింగర్స్ తోటి జస్ట్ అలా ట్విస్ట్ చేసేసి నీడిల్కి తగిలించేసి కింద టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకొక మోడల్ కూడా చూద్దాము. ఇక్కడ మనము మన అరచేత్తోటి ఆ థ్రెడ్ని టైట్గా పట్టుకోండి. ఈ బొటన్ వేలుతోటి ఇలా ట్విస్ట్ చేసి మన ఫ్రంట్ సైడ్కి ఉన్న భాగాన్ని నీడిల్కి తగిలించేసి థ్రెడ్ని బొటన్ వేలు నుంచి వదిలేసేసి కింద టైట్ చేసేయండి. సో ఇది కూడా మనకి చాలా ఈజీ మెథడ్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 2 మోడల్స్లో మనము ఏదైనా వేసుకోవచ్చు. ఈ 2 కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి కానీ కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటాయి. ఈ 2 మనకి చాలా ఈజీగా అనిపిస్తాయి. చూడండి, బొటన వేలు నుంచి ఇలా వెనక నుంచి ముందుకు ట్విస్ట్ చేసి మన ఫ్రంట్ సైడ్కి ఉన్న భాగాన్ని నీడిల్కి తగిలించి కింద టైట్ చేసుకోవాలి. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. మీకు ఈ 2 పద్ధతులలో ఏది ఈజీగా అనిపిస్తే అది ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ చూపించాను కదా మెథడ్, అది కూడా ఇంకొకసారి చూపిస్తాను. ఫస్ట్ 2 ఫింగర్స్ తోటి థ్రెడ్ని ఇలా ట్విస్ట్ చేసి నీడిల్కి తగిలించి కింద టైట్ చేసుకోవాలి. దీన్ని మనము నిట్టింగ్ టెర్మినాలజీలో క్యాస్ట్ ఆన్ అంటాము. ఇప్పుడు మనము రింగ్స్ వేసేసుకున్నాం కదా నీడిల్ మీదకి. ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ మనం ట్రై చేద్దాం. ఇందాక నేను 2 రకాల స్టిచెస్ ఉన్నాయన్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చూద్దాము. ఫస్ట్ స్టిచ్ మనం ఎలా వేసుకుంటున్నామంటే, ఇప్పుడు సెకండ్ నీడిల్ తీసుకోవాలి. మనం సెకండ్ నీడిల్ తీసుకొని మనకి ఇక్కడ రింగ్స్ ఫామ్ అయ్యాయి కదా, మనకి స్టార్టింగ్లో ఉన్న రింగ్కి ఇలా పైనుంచి కిందకి క్రాస్గా ఇన్సర్ట్ చేయాలి. మనం సెకండ్ నీడిల్ చూడండి, ఫస్ట్ నీడిల్కి ఇలా క్రాస్గా ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు ఆ పక్కన ఉన్న థ్రెడ్ని మనం ప్రజెంట్ ఇన్సర్ట్ చేసిన నీడిల్కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా తగిలించాలి. ఓన్లీ ఆ నీడిల్ వరకే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తగిలించి కొంచెం టైట్గా లాగండి. అప్పుడు ఆ థ్రెడ్ మనకి ఆ 2 నీడిల్స్కి మిడిల్కి వెళ్ళిపోతుంది, మధ్యలో కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆ ఇన్సర్ట్ చేసిన థ్రెడ్ని ప్రెజెంట్ ఇప్పుడు మనకి రింగ్లో ఉన్నది కదా నీడిల్, ఆ రింగ్లోంచి బయటకి ఇలా లాగేసేయండి. ఇప్పుడు మనకి ఆ రింగ్ అనేది సెకండ్ నీడిల్ మీదకి వచ్చింది, చూసారా?
ఇందాక మనము ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకున్న థ్రెడ్ని ఇలా వదిలేసేయాలి. ఏ థ్రెడ్లోంచి అయితే మనము ఇంకొక రింగ్ ఫామ్ చేసామో ఆ థ్రెడ్ని మనం వదిలేసేయాలి. ఇప్పుడు మనకి ఈ నీడిల్ మీదకి ఒక థ్రెడ్ వచ్చింది, అక్కడ ఒకటి మిస్ అయింది, ఈ నీడిల్ మీదకి వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి చూడండి, ఫస్ట్ పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇది మనకి మెయిన్. తర్వాత థ్రెడ్ని బ్యాక్ నుంచి ముందుకి వేసి సెకండ్ నీడిల్ మీదకి టైట్గా లాగేసి ఆ లాగిన దాన్ని ఆ ఇన్సర్ట్ చేసిన థ్రెడ్ని ఇలా పైకి లాగాలి, అక్కడ ఉన్న రింగ్ని బయటకు వదిలేసేయాలి. సో ఇవి రెండు చేయాలన్నమాట. మనము పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ని మనం వెనుక నుంచి ముందుకు వేసి కొంచెం టైట్గా లాగి ఆ థ్రెడ్ని ఆ రింగ్లోంచి బయటకు లాగేసేయాలి, దాన్ని బయటకు వదిలేసేయాలి ఆ రింగ్ని. సో మనం ఇలా ఒక థ్రెడ్ని ఇలా సెకండ్ నీడిల్ మీదకి తీసుకోగానే ప్రజెంట్ మనం ఏ రింగ్లోంచి అయితే మనం బయటకు తీస్తామో దాన్ని కూడా మనము వదిలేసేయాలి. అప్పుడు మనకి ఇటు సైడ్ ఒక రింగ్ ఫామ్ అయినట్లు. ఇది మనకి కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలండి, ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. ఎందుకంటే మనం క్రోచెట్ హుక్లో అయితే రింగు ఒక చైన్ ఫామ్ చేయడం ఈజీ, ఎందుకంటే అక్కడ కొంచెం వంగు ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటుంది, ఇలా మనం లాగినప్పుడు రాదనమాట. సో అందుకని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి 5 చైన్స్ ఫామ్ అయ్యాయి, అటు సైడ్ మనకి 5 తగ్గుతాయి అన్నమాట. పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని వెనక నుంచి ముందుకు లాగి ఇప్పుడు దాన్ని ఆ రింగ్లోంచి బయటకు లాగేసేసి దాన్ని వదిలేసేయాలి. సో ఇప్పుడు మనకి ఇది వెనకకి ఉంటాయి కాబట్టి రింగ్స్ కొంచెం పాయింట్ దగ్గరికి ముందుకు అలా జరుపుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. దీన్ని మనం నీట్ స్టిచ్ అంటాం అనమాట. అంటే నీడిల్ని పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేస్తే దాన్ని మనం నీట్ స్టిచ్ అంటాము. ఇలాగే మొత్తం ఈ నీడిల్ మీద ఉన్న రింగ్స్ అన్నీ కూడా మనకి ఇటు పక్క దానికి వచ్చేంత వరకు కూడా, అంటే మొత్తం ఈ నీడిల్ ఎంప్టీ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగే వేసుకుంటాం. చూడండి, పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ తగిలించి ఆ థ్రెడ్ని మనం ఈ గ్యాప్లోంచి పైకి లాగేస్తాం. బ్యాక్ సైడ్ నుంచి పైనుంచి కిందకి నీడిల్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని వెనక నుంచి లాగి ఆ థ్రెడ్ని మనం పైకి లాగేస్తాము. నీడిల్ మీద ఉన్న ఒక రింగ్ని మనం వదిలేస్తాం. మనం ఎందులోంచి అయితే ఇన్సర్ట్ చేసామో ఆ రింగ్ని మాత్రమే వదలాలి కిందకి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఈ నీడిల్ మనకి ఎంప్టీగా అయిపోయింది. మొత్తం రింగ్స్ అన్నీ కూడా ఈ నీడిల్ మీదకి వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఒక రో కంప్లీట్ అయినట్లు అనమాట. ఇలా ఉన్న రింగ్స్ అన్నీ కూడా మనము సెకండ్ నీడిల్ మీదకి తెచ్చుకుంటే ఒక రో కంప్లీట్ అయినట్లు. ఇప్పుడు ఇది మెయిన్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు తిప్పేసుకోండి. ఇలా పక్కకు తిప్పి పెట్టుకొని ఇప్పుడు ఆ పక్కన ఉన్న నీడిల్ తోటి మనం అల్లుకోవాలి. ఇప్పుడు ఒక రో మనం నిట్ స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు నేను ఇంకొక సెకండ్ రో కూడా నేను సేమ్ ఇదే స్టిచ్ వేస్తున్నాను. అంటే నిట్ స్టిచ్ అంటే మనకి పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి క్రాస్గా, నీడిల్ని బ్యాక్ నుంచి తగిలించి ఇలా ఆ గ్యాప్లోంచి పైకి లాగేసేయాలి. తర్వాత ఆ రింగ్ని మనం బయటకు వదిలేసేయాలి. ఇవి మనకి బ్యాక్ సైడ్కి ఉంటే కొంచెం ఇలా ముందుకు జరుపుకుంటూ ఉంటే మనకి అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ నిట్ స్టిచ్ మాత్రమే వేసుకుంటే మనకి అల్లిక ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాము. సో దానికోసం నేను సెకండ్ రో కూడా ఇప్పుడు వేసిన స్టిచ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. మనకి ఆ గ్యాప్లో ఉన్న థ్రెడ్ని మనము పైకి లాగడం ఒక్కటి మనకి మెయిన్. ఇందులో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనము 2 రోస్ వేసుకున్నాము నిట్ స్టిచ్ తోటి. ఇక్కడ చూపిస్తున్నట్లు వస్తుంది, కానీ ఇక్కడ అంత క్లియర్గా మనకు అర్థం కావట్లేదు కదా. ఈ స్టిచ్ మనకి ఎలా వస్తుంది, ఓన్లీ 2 రోసే వేసుకున్నాం. ఇక్కడ నేను ఇంకా కొన్ని రోస్ ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం నేను ఒక 5 రోస్ వేసుకున్నాను. ఓన్లీ మనం నెట్ మాత్రమే వేసుకుంటే ఇక్కడ ఈ విధంగా వస్తుంది, ఇక్కడ చూపిస్తున్నట్లు అల్లిక వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము పర్ల్ స్టిచ్ కూడా ఎలా వేసుకుందాము అనేది చూద్దాము.
ఇప్పుడు మనము సెకండ్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్న నెట్ స్టిచ్‌లో ఎలా వేసుకున్నాం, పైనుంచి కిందకి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇన్సర్ట్ చేసుకున్నాం కదా! బట్ పర్ల్ స్టిచ్‌కి అలా వేయము. ఈ థ్రెడ్‌ని ఇటు సైడ్‌కి పెట్టేసుకోండి. ఎందుకంటే మనము ఇటువైపుకి మనము నీడిల్ ఇప్పుడు ఇటు ఇన్సర్ట్ చేస్తాం. అంటే కింద నుంచి మనం పైకి ఇన్సర్ట్ చేస్తాం. సో, అందుకని ఆ థ్రెడ్‌ని ఇటు పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి. కింద నుంచి మనం ఇలా పైకి ఇటు సైడ్‌కి క్రాస్‌గా ఇన్సర్ట్ చేసేసి సేమ్ ఇక్కడ ఉన్న థ్రెడ్‌ని మనం ప్రెజెంట్ ఇన్సర్ట్ చేసిన నీడిల్‌కి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్‌కి వేసేసుకోండి. ఫ్రంట్‌కి వేసుకొని టైట్‌గా లాగండి. సేమ్ మనకి ఇందాక చూపించినట్లే అది ఆ రెండింటి మధ్యలోకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఇలా వెనకకి లాగేసేయండి. వెనకకి లాగితే మనకి ఆ రింగ్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వేసుకున్నాం కదా! ఈ రింగ్‌ని వదిలేసేయాలి. ఇప్పుడు మనకు ఒక రింగ్ ఫామ్ అయింది. ఇలా నీడిల్‌ని మనం కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాం. థ్రెడ్‌ని ఇప్పుడు ప్రెజెంట్ ఇన్సర్ట్ చేసిన నీడిల్‌కి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్‌కి తగిలించి టైట్‌గా లాగండి. మనము ఈ పక్కన ఉన్న బొటన వేలు ఈ ఫింగర్ తోటి అలా పుష్ చేసి ఆ థ్రెడ్‌ని ఇలా ఈ నీడిల్ మీదకి తీసుకోవాలి. కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి. నీడిల్‌ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్‌కి ఇలా తగిలించేసి టైట్‌గా లాగాలి. ఇక్కడ ఈ బొటన వేలుతోటి ఆ నీడిల్‌ని అలా పుష్ చేస్తూ ఆ రింగ్‌ని మనం ఇలా ఈ నీడిల్ మీదకి తీసుకొని దీన్ని వదిలేసేయాలి. చూడండి, రింగ్ ఇక్కడ తగిలిస్తున్నాను. టైట్‌గా లాగేసి ఇలా పుష్ చేస్తూ మనం తీస్తే ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు దాన్ని వదిలేసేయాలి. దీన్ని మనం పర్ల్ స్టిచ్ అంటాము. సో, ఇంకొకసారి చూడండి, నీడిల్‌ని కింద నుంచి మనం పైకి ఇన్సర్ట్ చేస్తాము. థ్రెడ్‌ని బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్‌కి తగిలించి టైట్‌గా లాగేసి ఇలా పుష్ చేస్తూ మనం ఆ థ్రెడ్‌ని పక్కన ఉన్న నీడిల్ మీదకి తీసుకోవాలి. తీసుకున్న వెంటనే మనము ఆ రింగ్‌ని మనం వదిలేసేయాలి. అప్పుడే మనకి ఒక స్టిచ్ కంప్లీట్ అయినట్లు. సో, నెట్ స్టిచ్‌లో ఏంటంటే మనము నీడిల్‌ని పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేస్తాం. పర్ల్ స్టిచ్‌లో కింద నుంచి పైకి ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకుంటే మనకి కంప్లీట్‌గా పర్ల్ స్టిచ్చే వేసుకున్నాం అనుకోండి, ఒక 4, 5 రోస్. బట్ మనకి చూడటానికి అది ఎలా ఉంటుందంటే నిట్ స్టిచ్ లాగే ఉంటుంది. బట్ ఒక రో కొంచెం గ్యాప్, ఇక్కడ మనకి నిట్లో వేసుకున్నప్పుడు దగ్గరకు ఉన్నాయి కదా రోస్, ఒకటి కొంచెం గ్యాప్ వచ్చినట్లు వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ గ్యాప్ ఉన్నట్లుంది కదా, కొంచెం డౌన్ అయినట్లుంది. అందుకని మనము ఈ పర్ల్ స్టిచ్ కంటిన్యూగా వేసినా కూడా మనకి అది నిట్ లాగే కనిపిస్తుంది. సో, అందుకని మనం ఏం చేస్తామంటే మనకి అల్లిక మారడం కోసం ఒక రో పర్ల్ స్టిచ్ వేసుకుంటే నెక్స్ట్ రో నిట్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పర్ల్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి వేరియేషన్ అనేది క్లియర్‌గా ఉంటుంది. స్వెటర్ అల్లిక మనకి ఎలా ఉంటుందో సేమ్ ఆ అల్లిక వస్తుందనమాట. ఇందాక మనం పర్ల్ వేసాం కదా! ఇప్పుడు వేసుకునేది మనం నిట్ వేద్దాం చూడండి ఈ రోకి. సో, సేమ్ నిట్ అంటే మనం పైనుంచి కిందకి ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇందాక వేసాం కదా! సో, సేమ్ నేను అదే వేస్తున్నాను. ఇలా మనము మార్చి వేసుకుంటే మనకి ఆ పర్ల్ స్టిచ్ వేస్తే మనకి ఎలా వస్తుందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ రో నేను నిట్ వేస్తున్నాను. ఇప్పుడు చూస్తే మనకి కొంచెం క్లియర్‌గా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? నిట్ మనం వేస్తే కింద అలా వచ్చింది. పైన వేసుకున్నాం కదా పర్ల్ స్టిచ్, చూడండి అక్కడ మనకి స్వెటర్ అల్లికలాగా వచ్చింది కదా! యాక్చువల్లీ ఇక్కడ మరీ అంత క్లియర్‌గా కూడా లేదు. ఇంకొక 3, 4 రోస్ నేను అల్లి చూపిస్తాను. అప్పుడు చాలా క్లియర్‌గా ఉంటుంది. కింద మనకి పైన స్వెటర్ అల్లిక వస్తుంది చూడండి. సో, మనము ఈ అల్లిక రావాలి. ఇక్కడ చూడండి, మొత్తం నేను కొన్ని రోస్ ఎక్స్టెండ్ చేశాను. మనకి ఆ పైన చూపిస్తున్నట్లు అలా వస్తుందనమాట. అంటే అలా రావాలంటే మనం ఒక రో పర్ల్ వేసుకొని నెక్స్ట్ రో నిట్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత రో మళ్ళీ పర్ల్, తర్వాత నిట్. అంటే ఒక్కొక్క రోకి మనం ఈ స్టిచెస్ రెండింటిని మార్చుకుంటూ వేసుకోవాలి ఆల్టర్నేటివ్‌గా. అప్పుడు మనకి ఈ అల్లిక వస్తుంది.
సో ఇవండి మనకి నిట్టింగ్లో ఉన్న బేసిక్ స్టిచెస్, నిట్ అండ్ పర్ల్ స్టిచెస్. మనం ఓన్లీ నిట్ మాత్రమే వేసుకుంటే అన్ని రోస్కి ఇక్కడ కింద చూపిస్తున్నట్లు వస్తుంది. అలా కాకుండా పర్ల్ స్టిచ్, నిట్ స్టిచ్ కాంబినేషన్లో మనం మార్చుకుంటూ ఒకటి ఇది వేసుకుంటే ఇక్కడ మనం పైన చూపిస్తున్నట్లు అల్లిక వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అల్లిక. ఫ్రంట్ మనం నిట్టు పర్ల్ కాంబినేషన్లో వేసుకున్నాం కదా, ఫ్రంట్ మనకి పర్ల్ స్టిచ్ వస్తుంది, బ్యాక్ సైడ్ మనకి ఇలా నిట్ స్టిచ్ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము నీడిల్ మీద మనకి రింగ్స్ ఉన్నాయి కదా, అవి అలా తీసేస్తే మొత్తం లూజ్ అయిపోతుంది. సో దాన్ని ఫినిషింగ్గా మనము ఎలా క్లోజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్